నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవబోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు బాబుతో భేటీ కానున్నారు. కేవలం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ధి నిధులు అందుతున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2.5 ఏళ్లుగా ఇదే జరుగుతోందని, అందుకే ఇప్పుడు కలవాలని నిర్ణయించుకున్నామంటున్నారు ఎమ్మెల్యేలు. ముందుగా బెజవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో 30 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిన అంశాల మీద చర్చించారు. విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. పక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెడుతూ ఉంటే తమ నియోజకవర్గాల్లో మాత్రం నిధుల కొరతతో ముందుకు కదలలేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తా ఉంటున్న నేతలతో మా ప్రతినిధి రమేష్ ఆలూరి స్పెషల్ రిపోర్ట్. రిప్రజెంటేషన్ ఇవ్వడం, ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గ పనులు చేయించుకోవడం అనేది సాధారణంగా కనిపిస్తుండేది. కానీ ఈసారి 2014 ఎన్నికల తర్వాత పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వీళ్ళు చెప్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అధికార పార్టీ చెబుతుంది. ఈ నేపథ్యంలో జరగబోతున్న ఈ భేటీ కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా స్టేట్ గెస్ట్ హౌస్లో గ్యాదర్ అయ్యారు. తర్వాత కొద్దిసేపట్లో వెలగపూడి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. మనం మాట్లాడదాం, ఏ ఎజెండాతో వచ్చారు, ఏ అంశాలు ప్రభుత్వంతో చర్చించబోతున్నారో. మనం ఎమ్మెల్యేలు ఉన్నారు, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మొదటి మీటింగ్గా చెప్పుకోవచ్చా సీఎంను కలిసేది? ఎజెండా ఏంటి, ఏమి చర్చించబోతున్నారు? జనరల్గా ఏంటంటే ఎలక్షన్ వరకు మేమందరం కూడా అన్ని ఎవరెవరు పార్టీల తరఫున పోరాడతారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కానీ శాసనసభ్యులను కానీ సమానంగా చూడాలి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ సంబంధించిన డెవలప్మెంట్కు ప్రతి ఒక్క యాక్టివిటీస్ సీఎం గారి యొక్క కన్నులు ఆయన పైన కాన్స్టిట్యున్సీ పైన ఉండాలి, అంటే డెవలప్మెంట్ పైన ఉండాలి. కానీ కాకపోతే ఇక్కడ భిన్నంగా జరుగుతుంది. ఏదైతే మేము 2014 గెలిచిన తర్వాత అక్కడ కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ విషయం తీసుకొని, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, అనేక విధంగా డ్రైనేజ్ సమస్యలు కానీ, అన్ని సమస్యలు మేము పదే చాలాసార్లు అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసినాము. కానీ ఎక్కడెక్కడ స్పందించలేదు. సో ఈరోజు మేము అందరం కూడా ఏమనుకున్నామంటే, మేము ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనం కలిసి నియోజకవర్గ పరిస్థితులు వివరించి, రాష్ట్రంతో పాటు మా నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇబ్బందులను మనం సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫండ్స్ ద్వారా చేసుకోవాలా. మనం ఉద్యమం సమయంలో కూడా చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో వేరే ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నా కూడా వేరే ఇంకో ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు వెళ్ళి నిధులు అడగడం, పనులు చేయించుకోవడం జరిగేది. కానీ ఈసారి ఆ వాతావరణం కనిపించట్లేదు. కాకపోతే ఈరోజు భేటీ జరుగుతుంది. మీ కామెంట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ముఖ్యమంత్రి అన్నాక ప్రజలందరినీ కూడా ఒకే విధంగా చూడగా, అదేవిధంగా ఎమ్మెల్యే అందరినీ కూడా ఎలక్షన్స్ అప్పుడు భేదాలు ఉండొచ్చు. కానీ గెలిచినాక ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి ఉంటుంది. ఎందుకంటే ఆయన కుటుంబానికి పెద్దగా వ్యవహరించాలి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడైతే తెలుగుదేశం సంబంధించిన నాయకులు గెలిచారో అక్కడ మాత్రమే అభివృద్ధి పనులు చేస్తూ మిగతా కాన్స్టిట్యున్సీని విస్మరిస్తూ ఉన్నారు. చాలాసార్లు మేము కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వమని అడగటం కూడా జరిగింది. కానీ అది ఎప్పుడు కూడా పట్టించుకున్నది లేదు, ఇచ్చింది లేదు, ఏం చేయలేదు. అదేవిధంగా ఒక ఉదాహరణకి మా కావలి కాన్స్టిట్యున్సీ ఎత్తుకుందాం. ఈరోజు కావలి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ గెలిచింది. మాకు ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, మా కావలికి అతి సమీపమైన రామాయపట్నం పోర్ట్ ఉంది. అదేవిధంగా అక్కడ రైల్వేకి సంబంధించి ల్యాండ్ కూడా ఉంది. అదేవిధంగా మత్స్యకార ప్రాంతాలు మాది ఎక్కువ. కానీ ఈరోజు రామాయపట్నం పోర్టు ఇస్తానని చెప్పి కానీ ఇంతవరకు అభివృద్ధి చేయలేదు. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీఎం మీద ఉంది. ప్రజాప్రతినిధులైన అందరినీ కూడా ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని. మీరు ఈరోజు వెలగపూడి వెళ్తున్నారు, ఇక్కడ అమరావతి ప్రాంతంలో టూర్ చేస్తున్నారు, ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. కానీ మీ పార్టీ అధినేత మాత్రం అమరావతికి రావడానికి ఇష్టపడట్లేదు అనేది అధికార పక్షం చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపై ఏం చెప్తారు? నేను చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మరి అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం అనేది అందులో ఎటువంటి ఉద్దేశం ఏం లేదు. రేపు ఖచ్చితంగా అసెంబ్లీని ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేమందరం కూడా ఇక్కడికి వస్తాము. అందులో ఎటువంటి ఉద్దేశం కానీ లేకపోతే ఇంకొక ఇది కూడా ఏమి కూడా లేదు. కానీ గత 2.5 సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వం పాటిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉందనేదంటే, ఈరోజు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి కూడా ₹1 కూడా అభివృద్ధి నిధుల కింద ఇవ్వకపోగా, ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు జన్మభూమి కమిటీల పేరు మీరు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక పక్క అభివృద్ధికి నిధులు కావాలంటున్నారు, నియోజకవర్గాల అభివృద్ధి జరగాలంటున్నారు. మరోపక్క పార్టీ అధినేత మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతున్నారనేది ప్రధానంగా అధికార పక్షం నేతలు కానీ మంత్రులు కానీ చేస్తున్న ఎలిగేషన్. దీనిపై ఏమంటారు? మేము అడ్డుపడడానికి ఏ విధంగా అడ్డుపడతాం? ప్రభుత్వం వారిది,
ఏమైనా చేయగలరు ముఖ్యమంత్రి గారు, పరిపాలనలో చేసే ఆలోచన చేయాలి. కానీ ప్రతిపక్షం ఏ విధంగా అడ్డుపడుతుంది? మేమేమైనా వాళ్ళు చేస్తున్న ఆపగలిగామా? ఈరోజు ఎమ్మెల్యేలకి ఏ విధమైన గౌరవం లేకుండా జరుగుతుంది పరిపాలన. నేను గతంలో కూడా టీడీపీలో ఎమ్మెల్యే చేశాను. అప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇచ్చేవారు. అన్ని విధాల్లో ఒక చైర్మన్గా కానీ అన్ని విధాలుగా గౌరవం ఉండేది. లేకపోతే ఈరోజు చూస్తుంటే ప్రతిదీ జన్మభూమి కమిటీలు అంటున్నారు. ప్రజలకు మనం ఏమో చేయలేకపోతున్నాం. అయితే మీరు మాట అన్నారు అక్కడ, ఎందుకు ఎంతవరకు మీరు అదే ఆలస్యంగా చేశారన్నారు. ఎంతవరకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చూసాం. 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు కూడా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఏమీ ఇవ్వట్లేదు. అయితే వాళ్ళ ఎమ్మెల్యేలకి అయితే ఎస్డిఓపి కింద ఇస్తున్నామని చెప్పారు. మేడం, వెనకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, లేకపోతే అభివృద్ధికి నోచుకునే ప్రాంతాల పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకవైపు కరువు కానీ ఇతరత్ర సమస్యలు కానీ ఎక్కువగా ఉన్నాయి. మీ దగ్గర ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా గిరిజన ప్రాంతమైన పాలకొండ నియోజకవర్గంలో, అంతేకాకుండా పూర్తిగా వెనుకబాటు గురైన నియోజకవర్గం, దానికి కూడా ఒక గిరిజన ఎమ్మెల్యేగా ఉంటూ కూడా నా స్థానిక ఎమ్మెల్యేగా నన్ను గుర్తించకుండా ఇన్ఛార్జికి, అలాగే అక్కడ మంత్రి గారికి, అలాగే ఇన్ఛార్జి మంత్రి వస్తే అప్పుడే నాకు నా నియోజకవర్గంలో ఏ భవనాలు ఓపెనింగ్ నుండి ప్రోటోకాల్ పాటించకుండా, అలాగే గిరిజన ప్రాంతంలోనున్న అభివృద్ధికి కూడా కేంద్రం తాలూకు నిధులతోటే సరిపెడుతున్నారే తప్ప వీరిచ్చినవి మేమే ఇస్తున్నామని చెప్పుకొని తిరుగుతున్నారు. 2.5 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన పెద్ద మీటింగ్గా మనం దీన్ని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న పరిస్థితి. కొద్దిసేపట్లో వాళ్ళంతా వెలగపూడి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. ఎన్టీవీ టీం, బెజవాడ.